14 ఏళ్ళు అనేక మంది నాయకుల దగ్గరికి ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. తిరణాలకు వచ్చారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. సార్, ఇది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 15 సంవత్సరాల మట్టి వస్తే కనుక చాలా దుమ్ము ధూళితో చాలా అధ్వానంగా ఉండేది. గతం చంద్రవందరగా ఉండేది, రావడానికి ఇబ్బంది అయిపోయేది. నూజివీడు చరిత్రని ఈ రోజు ప్రజల వద్దకు తీసుకెళ్తాకి S4 మీడియా వారు చేసే ప్రయత్నాన్ని మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడంలో కొలుసు పాదసారథి ముందునని చెప్పాలి. ఏదైతే ఉందో ఎన్నికల్లో తాను నూజివీడు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, గెలుపొందితే ఈ సిలుగట్టుకు నేను రోడ్డు వేస్తానని చెప్పిన మాట ఇచ్చారు. గెలిచిన 1 yearలోనే 1,50,00,000 రూపాయలతో ఈ రోడ్డు అంతా కూడా నిర్మాణం అయితే చేయడం జరిగింది. 1 కోటి రూపాయలతో తార్ రోడ్డు వేయించారు. 1 కిలోమీటర్ వరకు, అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ సిమెంట్ రోడ్ అయితే నిర్మాణం చేశారు. దాదాపు 1.5 కిలోమీటర్కి 1,50,00,000 ఖర్చు పెట్టి ఈ యొక్క రోడ్డు నిర్మాణం అయితే చేశారు. గత 13 ఏళ్ళ నుంచి కూడా భక్తులు ఈ మట్టి రోడ్లోనే వెళ్తూ, కంకర రోడ్లో వెళ్తూ తిరణాలు అయితే జరిపేవాళ్ళు. కానీ ఈ రోజున పార్థసారథి గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, గెలిచిన ఏడాది రెండో ఏడాదిలో ఇటువంటి రోడ్లు వేయటం వల్ల చాలా మంది కూడా ఉపయోగం అయితే ఉంది. ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది. ఈ రోడ్ వేయటం వల్ల ప్రజలు ఎలాంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, గతానికి ఇప్పుడు ఎలా ఉంది సిలుగుగట్టు రోడ్ అనేది వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోడ్డు వల్ల ఎలా ఉంది, గతం ఏంటి, ఇప్పుడేంటి, ఈ రోడ్డు మీద వెళ్ళేటువంటి పాదాచారులకు అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, వెళ్దాం. ముందుగా S4 మీడియా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఒక చరిత్రని, నూజివీడు చరిత్రని ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్తాకి S4 మీడియా వారు చేసే ప్రయత్నాన్ని మేము అభినందనలు తెలియజేస్తున్నాం. నిజంగా అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రం అనేది మొట్టమొదటగా రెవరెండ్ ఫాదర్ జాన్ లియోన్చిని గారు PAME ఇటలీ నుంచి వచ్చిన ఫాదర్ గారు 1967లో పైన ఇనుప సిలువ వేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రార్థన జరుగుతున్నాయి. కానీ గత 14 ఏళ్ల నుంచి ఈ సిలువగట్టు యొక్క తిరణాలను మేము నిర్వహిస్తున్నాం. ఈ సిలువగట్టు తిరణాలను నిర్వహించే ముందు ఈ యొక్క రోడ్డు, కనపడే రోడ్డు ఉంది కదండి, ఇది 1 కిలోమీటర్ పాటు విజయవాడ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు అనమాట, సబ్ రోడ్డు అనమాట. ఈ రోడ్డు మట్టి గుంతలతో దుమ్ము రేపుకుంటూ అనేక అధ్వానంగా ఉండే పరిస్థితిలో మేము 14 ఏళ్ళు అనేక మంది నాయకుల దగ్గరికి ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. తిరణాలకు వచ్చారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. సార్, ఇది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, సౌకర్యవంతమైన రోడ్డు లేక కూడా వాళ్ళు రావడానికి, వీళ్ళు ఈ కాలంలో ఇది క్రీస్తు మాలను ధరిస్తారు. వాళ్ళు చెప్పులు లేకుండా 40 రోజులు తపస్సు కాలంలో నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు సార్. ఎన్నో 13 ఏళ్ల తిరణాలలో అనేక విన్నపాలు అధికారులకి, రాజకీయ నాయకులు చెప్పాం. ఎవరు కూడా మనం పట్టించుకోలేదు. కానీ గత సంవత్సర కాలంలో ఎన్నికల హామీలో భాగంగా 2024 ఎన్నికల్లో భాగంగా మా ప్రీతమ నూజివీడు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు అక్కడికి ప్రార్థన చేసుకోవటానికి సిలువగట్టు, అద్భుత సిలువగట్టు ఉందంట, అక్కడ ప్రార్థన చేసుకుంటే జరుగుతాయి అంట అని నమ్మి ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు ఆ రోజున్న ఫాదర్ గారి ద్వారా. ఆ రోజునే ఆ కమిటీ సభ్యులు మేము అడిగిన ఈ లైట్లు లేవంటే స్పాట్లో 3,50,000 రూపాయలు పెట్టి లైట్లు స్పందించి సొంత నిధులతో, ఆయన యొక్క సొంత నిధులతో మరి లైట్లు వేయించారు. వెంటనే తిరణాలకు వచ్చారు. తర్వాత నేను తిరణాలకు వస్తాను అని ఆహ్వానం మేరకు వచ్చారు. ఆ ఎన్నికల భాగంలో ఆ జనాన్ని చూసి, ఆ భక్తుల తాకిడిని చూసి, ఈ రోడ్డు ఎట్లుండే ఏంటి, ఇది ఎవరు చేయలేదు ఏంటని ఆయన అడిగితే కమిటీ సభ్యులుగా మేము చెప్పాం. సార్, మేము ఇలా ఉంది పరిస్థితులని ఎవరు చేయలేదంటే ఆయన ఒకటే మాట చెప్పారు, నేను కనుక గెలిస్తే ఈ రోడ్డును ముందుగా గట్టుపై దాకా గవర్నమెంట్ నిధులతో కానీ, లేదంటే నాకు తోచిన విధంగా సొంత నిధులతో కానీ చేయిస్తాను అని ఆ రోజున బిషప్ తండ్రి గారితో, విజయవాడ మేత్రాసన బిషప్ తండ్రి గారితో ప్రేయర్ చేయించుకుని వెళ్ళి, మరి నిజంగా మేము క్రైస్తవ నమ్మకస్తులుగా మరి ఆ యేసయ్య ప్రార్థన వల్ల గెలిచారనుకుంటున్నాం. వారు కూడా నమ్మారు. ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని గెలిచిన సంవత్సరంలో మళ్ళా తిరణాలకు వచ్చి 1,50,00,000 రూపాయలని కేటాయిస్తున్నట్లు అనౌన్స్ చేసి మళ్ళీ ఈ తిరణాలకి రోడ్డు వేసి ఆ రోడ్డు మీద వస్తానని మంత్రి గారు ఇచ్చిన మేరకు ఇదిగో
ఈ తార్ రోడ్డు మీద రేపు తిరణాలకు రాబోతున్నారు మంత్రి గారు, బిషప్ తండ్రి గారు. ఇది ఎంత ఆనందంతో చెప్తున్నామంటే నిజంగా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మా కమిటీ సభ్యులందరం పార్టీలకు అతీతంగా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. మేమందరం ఎన్నో 14 ఏళ్ళ నుంచి బాధలు పడుతూ ఈ రోడ్డు ఎప్పుడు పడిద్దా, ప్రజలకు ఎప్పుడు సౌకర్యవంతమైన రోడ్డు ఇస్తామా అని చెప్పని తారసపడే విషయంలో మరి ఈ రోజున ఈ సంవత్సరం 2026 తిరునాళ్ళకి మరి మంత్రి సారథి గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మంత్రి కొలుసు పార్థసారథి గారు, నూజివీడు శాసనసభ్యులు, నూజివీడు అభివృద్ధి ప్రదాత మరి ఇంత గొప్ప రోడ్డునిచ్చి మాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రజలందరూ కూడా ఒక సౌకర్యవంతమైన రోడ్డు ఇచ్చినందుకు మరొకసారి మా యొక్క అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర కమిటీ సభ్యుల తరపు నుంచి, రెక్టర్ ఫాదర్ గారి తరపు నుంచి మంత్రి పార్థసారథి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. S4 మీడియా వారికి, అలాగే మరి పార్థసారథి గారు మా మంత్రివర్యులు మరి మాట ఇచ్చిన ప్రకారం ఈ తార్ రోడ్డు పైన సిమెంట్ రోడ్డు కూడా ప్రజలకి ఎంతో మేలు చేశారు. ఒకప్పుడు ఈ రోడ్డు ఎంతో రాళ్లతో దుమ్ముతో అధ్వానంగా ఉండేటువంటి రోడ్డుని ఈరోజు ఈ పుణ్యక్షేత్రానికి ఈ రోడ్డు పడటం అది ఒక హైలైట్గా మన నూజివీడు మొత్తానికి కూడా మరి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఈ రోడ్డు చూసి కూడా. ఈ రోడ్డు వల్ల ఈ సిలువగట్టు అభివృద్ధి ఇంకా ఎక్కువగా జరుగుద్దని మేము ఆశిస్తున్నాము. మరి మంత్రివర్యులు గారు కూడా మాకు సహాయం చేసినందుకు వారికి మేమందరం కూడా ఈ కమిటీ వారి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ పండుగను ఇంకా మేమందరం కూడా జయకరంగా నడిపించుకుంటామని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మా యొక్క అద్భుత సిలువగట్టుని మీరు చూపిస్తాకి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఇంత మంగళ భక్తులు గత 15 సంవత్సరాల బట్టి వస్తే కనుక చాలా దుమ్ము ధూళితో చాలా అధ్వానంగా ఉండేది. మరి నూజివేడికి ఒక పెద్ద మాకు చెప్పుకోదగ్గది ఏంటంటే సిలువగట్టు. ఈ నూజివేడిలో ఏముందిరా అంటే సిలువగట్టు. ఆ గట్టు ఒక అండ అయితే మాకు పార్థసారథి గారికి రావటం అది ఒక మాకు కొండలాగా అయింది. ఎందుకంటే ఆయన ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుని మీకు ఏం కావాలని అడిగితే కమిటీ వారు మాకు ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉందండి, చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు అని అంటే నేను కంపల్సరీగా గెలిస్తే కనుక నేను దీనికన్నా అది నేను చేస్తానని మాట ఇచ్చారు. ప్రత్యేకంగా నేను ఇది వేస్తానని చెప్పలేదు. కానీ అనుకోక విధంగా ఒక సంవత్సరంలోనే ఇంత బాగా గొప్ప కార్యక్రమాలు చేసి ఈ తార్ రోడ్డు వేసి సిమెంట్ రోడ్డు వేసి మాకు ఎన్నడూ లేని విధంగా ఎంతో గొప్ప విజయం మాకు చేకూర్చారు. ఆయనకి ధన్యవాదములు. ఈ రేపు 26, 27, 28 అద్భుత సిలువగట్టు తిరునాళ్ళకి వచ్చే ప్రజలందరికీ కూడా మాకు ఒక 20-10 సంవత్సరాల వరకు కూడా ఈ రోడ్డు మాకు శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ సారథి గారు రావటం, ఈ విధంగా మాకు అభివృద్ధి పనులు చేయటం చాలా సంతోషంగా. వారికి ధన్యవాదములు. గతం చంద్రవందరగా ఉండేది, అది రావడానికి ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు మాత్రం సూపర్గా ఉంది. సూపర్ ఉందన్న, ఇక చెప్పనాకర్లా బాగా అప్డేట్ చేశారు. తమ్ముడు ఎలా ఉంది రోడ్? ఎలా ఉంది? చాలా బాగుందన్న. కింద నుంచి పై దాకా మెయిన్ రోడ్ వేసారు, సీసీ రోడ్ వేసారు, చాలా బాగుంది. ఎలా ఉండేది? బాగా మట్టి రోడ్డు గుంతలుగా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగుంది. ఆగడం చాలా బాగుంది రోడ్డు. గతంలో చండాలంగా ఉండేది, ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నెంబర్ 1గా ఉండదు. నెంబర్ 1 ఉండదు. చూసే పని లేదు, తిరిగి చూసే పని లేదు. మొన్న వారం క్రితం కూడా వచ్చా, కాకపోతే ఈ రోడ్డు అయిన తర్వాత ఇప్పుడే స్టార్టింగ్ వస్తాం. గత 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం కూడా వచ్చా. రోడ్డు మరీ చండాలంగా ఉంది, ఇప్పుడు మరీ బ్రహ్మాండంగా ఉంది. చూసే పని లేదు. నెంబర్ 1. గతంలో అంటే మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు బాగానే చేశారు. 1,50,00,000 ఎంతో అయిందని చెప్పారండి. అయితే చూస్తానికైతే చాలా అందంగా కనపడుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఈ సైడ్ వచ్చే వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్లు కానీ బాగా డెవలప్ అవుతాయి. ఇల్లు కూడా ఇంకో 5-6 సంవత్సరాల్లో బాగా డెవలప్ చేసుకుంటారండి. నూజివేడులో అద్భుత సిలువ మార్గం, సిలువగట్టు అంటే అందరికీ తెలిసిపోద్ది. చాలా బాగుంది. నాకు గతంలో మట్టి రోడ్డు అండి, ఇది చాలా డస్ట్ బాగుండేది. సరే పర్వాలేదు, ఇప్పుడు చాలా నాకైతే ఐ అప్రిషియేట్